వాక్యాన్ని మీరు గమనించగలిగితే ఒక అద్భుతమైన విషయాన్ని మీరు చూడగలరు. దానియేలు గ్రంథము మీరు గమనిస్తే మొదటి అధ్యాయము 3 నుండి 20 వచనాల్లో అక్కడక్కడ మనం చదివితే ఆ యొక్క అద్భుతమైన సంఘటన మనం చూస్తాం. పూర్తిగా చదవవసరం లేదు, కానీ అక్కడ మనకు గమనిస్తే అక్కడ అద్భుతమైన విషయాన్ని మనం గమనిస్తాం. నెబుకద్నెజరు దాడి చేసి ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజల్ని ఓడించి, దేశాన్ని ఓడించి, అందులో నుండి విలువైన వస్తువులతో పాటు మందిరంలో ఉన్న ఉపకరణలతో పాటు ఏం చేశాడు తెలుసా? తెలివైన బాలుర్ని, అందమైన తెలివైన బాలుర్ని, తత్వము తెలిసిన వారిని, బలమైన వారిని ఏం చేశాడంటే తన దేశమునకు తీసుకుని వెళ్ళిపోయి వారికి ప్రత్యేకమైన ఆహారాన్ని పెట్టించి ఇలా అనుకున్నాడు. ఏమని తెలుసా? వీరు నా రాజ్యములో పరిపాలనలో సహకారులుగా, అధికారులుగా నేను నియమించుకోవడం కోసం నాకు వీరు ఉండాలి అని వారిని ప్రత్యేకపరిచి తీసుకువెళ్ళి వారికి ప్రత్యేకమైన రాజు తినే ఆహారాన్ని పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అందులో మనందరికీ తెలుసు, దానియేలు అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగో కూడా వారు పట్టబడి అక్కడికి వెళ్ళిపోయారు బబులోను సామ్రాజ్యానికి. మన ఈ మధ్యన అంటే ఒక 4 రోజుల క్రితం నేను ఆ బబులోను సామ్రాజ్యం ఎక్కడ ఉందో అక్కడ ఉన్నాను. ఒక 4 రోజులు అయింది అక్కడ నుంచి వచ్చి. ఈ యొక్క బబులోను సామ్రాజ్యం ఇప్పుడు ఇది ఇరాక్గా పిలువబడుతుంది. ఇరాక్, కువైట్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు బబులోను సామ్రాజ్యం, ఒకప్పుడు ఏలుబడి చేసిన ఆ బబులోను సామ్రాజ్యంగా ఉన్నాయని నేను విన్నప్పుడు, చూసినప్పుడు చాలా ప్రభువుని గణపరిచాను. ఎందుకనంటే మనం వాక్యంలో చదువుతున్న ప్రతిదీ కూడా మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కార్యాలు ఎంత గొప్పవో, ఆయన ప్రణాళికలు ఎంత గొప్పవో మనకు అర్థమవుతుంది. పనిగట్టుకుని వెళ్ళాను అక్కడికి, ప్రాంతానికి వెళ్ళి ఆ బార్డర్స్లో మొత్తం అంతా నేను తిరిగి ప్రభునామాన్ని గణపరుస్తూ అక్కడ కొన్ని నేను వీడియోస్ తీసుకొని వచ్చాను. ఎందుకు అని అంటే ఇది మనం అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుందని. దేవుడు ఎంత బలమైన కార్యాలు, సామ్రాజ్యాలు నిర్మించి వాటిని, ఆ సామ్రాజ్యాల్ని పరిపాలన చేస్తూ ఆ సామ్రాజ్యాల మీద తన పిల్లలకి ఎటువంటి విజయాన్ని ఇచ్చాడో అక్కడ నేను గమనిస్తూ ఈ విషయాన్ని నేను ఈ యొక్క వీడియో షూట్లు చేయగలిగాను. ఎందుకు ఈరోజు ఈ మాట మీకు నేను చెప్తున్నాను అని అంటే, మనము ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో బలమైన ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో పట్టబడిన ఒక 4 వ్యక్తులు లేదా 4 బాలురు యొక్క ప్రవర్తన మీరు చూడండి. వారు ఆ యొక్క రాజ్యములో వర్ధిల్లారు. జాగ్రత్తగా వినండి. అందులో ముఖ్యంగా దానియేలు కురేషు మొదటి సంవత్సరపు పరిపాలన వరకు వర్ధిల్లాడని ప్రభువాక్యం సెలవిస్తూ ఉంది. చరిత్ర చెబుతున్న సత్యం. ఇంచుమించుగా బబులోను సామ్రాజ్యంలో 3-4 రాజుల దగ్గర దానియేలు ఏం చేశాడు తెలుసా? ఒక ప్రధానమంత్రిగా ఉండి, దీర్ఘదర్శిగా ఉండి, దేవుని మాటను ఈ భూమి మీదకు తీసుకొచ్చే వ్యక్తిగా ఆయన నిలబడి రాజ్యాన్ని, రాజును నడిపించే ఒక వ్యక్తిగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఈ మాట మీకు మనము చెప్తున్నాను అని అంటే, మన ఫలింపు ఎంత గొప్పగా ఉంటే మనము అంత శాసించేవారిగా మనం మారతాం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా వాక్యాన్ని మీరు గమనిస్తే అతనికి అటువంటి యోగ్యత ఎందుకు వచ్చింది అని అంటే, దానియేలు, అతనితో ఉన్న ఇంకొక 3, మొత్తం 4 కలిసి వారి మీద ఉన్న అధిపతితో ఇలా అంటున్నారు. ఏమని తెలుసా? మీరిచ్చే ఆహారము తిని మమ్మల్ని మేమేం చేసుకోలేము, అపవిత్రం మేము చేసుకోలేము. మీరిచ్చే పానాన్ని తాగి మమ్మల్ని మేమేం చేసుకోలేము, అపవిత్రం చేసుకోలేము. మీరు తినేది, మీరు తాగేది మేము తాగితే మాలో ఉన్న దైవత్వము, మాలో ఉన్న అభిషేకము, మాలో ఉన్న ప్రత్యేకత బయటకు పోతుంది. మేము ప్రత్యేకించబడిన వారము. ఫలించాలి అని అంటే ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. నీ ఫలింపు అనేది గమనించండి, నీ ఫ్రూట్ అనేది బలముగా, అది గొప్పగా ఉండాలి అని అంటే కంపల్సరిగా నీవు ఏం చేయాలి తెలుసా? ఫలించేవారిగా నువ్వు మారిపోవాలి. కంపల్సరిగా నీవు నీ జీవితంలో ఫలింపు కోసం ప్రత్యేకించబడిన వ్యక్తిగా నీ జీవితంలో ఉండాలి. నీటి మీద తామర పువ్వు ఎలాగైతే తామరాకు ఉంటుందో మనం కూడా ఈ లోకంలో అలాగ బ్రతకాలి. నీటి మీదే ఉంటుంది, కానీ నీటిని మాత్రం దాని మీదకు రానివ్వదాం. అలాగే మన జీవితాలు కూడా ఈ పాప సంబంధమైన లోకంలోనే బ్రతకాలి. మన జీవితంలో అది మనకు దేవుడిచ్చిన అనుమతి. కానీ పాపమును మాత్రం మన మీద ఉంచుకోకూడదు, మనలోనికి రానివ్వకూడదు. ప్రత్యేకించబడిన వారముగా,
ప్రభువు కోసం మనం బ్రతుకుతూ ఉంటే ప్రభువు యొక్క అద్భుతమైన అభిషేకాన్ని, ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మనము వ్యవస్థలను, అలాగే మన కుటుంబాలను, మన దేశాన్ని బాగు చేయగలిగిన వారిగా, సరి చేయగలిగిన వారిగా, నడిపించగలిగిన వారిగా, ఉజ్జీవింపజేయగలిగిన వారిగా మనం మారిపోతాం. ఇఫ్ ద రూట్ ఈజ్ గుడ్, ఫ్రూట్ విల్ బీ గుడ్. అంటే రూట్ బాగుంటే ఫ్రూట్ కూడా బాగుంటుంది. ఫ్రూట్ ఎలా బాగుంటుంది? మన జీవితంలో మనం ప్రత్యేకించబడిన వారిగా ఉంటే మన ఫ్రూట్ బాగుంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే ఫ్రూటు బాగుంటే మనము తప్పకుండా ఎలాగ మారిపోతాం తెలుసా? యూ విల్ బీ గ్రేట్ఫుల్, యూ విల్ బికమ్ గ్రేట్. మీరు ఎలా మారిపోతారంటే మీరు ఘనత వహించిన వారిగా, గొప్పవారిగా మారిపోతారు. అలా మారిపోవడం మాత్రమే కాదు, మీరు గొప్పవారిగా ఉండి మీరు వ్యవస్థను గొప్పగా మార్చగలుగుతారు. మీరున్న సంఘాన్ని, మీరున్న సహవాసాన్ని, మీరున్న కుటుంబాన్ని, మీరున్న ఉద్యోగాన్ని, మీరున్న వ్యవస్థను, మీరున్న వ్యాపారాన్ని మీరు దేవుని మహిమార్థమై గొప్పగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకనంటే గొప్పవారి తలంపులు ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటాయి, గొప్పవారి ప్రయత్నాలు ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటాయి, గొప్పవారి చేష్టలు కూడా గొప్పగానే ఉంటాయి. యెహోషాపాతు మీరు గమనిస్తే అతడు ఎంత గొప్పవాడో పరిశుద్ధ లేఖనం చూస్తే మనకు అర్థం అవుతుంది. అనేక మంది రాజులు ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి అతని మీద పడితే చిన్న సైన్యాన్ని తీసుకొని యుద్ధరంగానికి వెళుతూ ఏం చేశాడు తెలుసా? ఆ మైదానంలో మోకరింపజేసి అంటున్నాడు. అద్భుతమైన మాట చూడండి, గొప్పవారి మాటలు ఇప్పుడు గొప్పగానే ఉంటాయి. ఏమని అన్నాడు అని అంటే, మీరు మీ ఆయుధాలను మీరు నమ్ముకోవద్దు, మీరు మీ దగ్గర ఉన్న గొప్ప గొప్ప లేకపోతే కత్తులను లేకపోతే ఖడ్గాలను మీరు నమ్ముకోవద్దు. ఈ క్షణమందు మనం నమ్మవలసింది ఎవరినో తెలుసా? మన దేవుడిని నమ్మాలి. ఈ క్షణమందు మనం నమ్మవలసింది ఎవరినో తెలుసా? ఆయన ప్రవక్తలను నమ్మాలి, ఆయన దాసులను మనం నమ్మాలి. యుద్ధము చేసేది మనము కాదు, మనతో యుద్ధము జరిగించేది ఎవరు? దేవుడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒక్కడు అనేక అద్భుతమైన సైన్యాల్ని జయించడం అనేది సాధ్యం కాదు, కానీ నా దేవునికి సమస్తం సాధ్యమే. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నవారైనా, వాక్యం వింటున్నవారైనా, మీ జీవితంలో ఎటువంటి తడబడే పరిస్థితులు ఉన్నాయో, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో, ఓడిపోయి ఉన్నారేమో, బాధతో ఉన్నారేమో, కష్టంతో ఉన్నారేమో, ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు మీ జీవితాల్లో ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల మధ్యన, లేకపోతే మీరు మీ జీవితాల్లో ఓడిపోతూ సతమతమవుతూ ఉన్నారేమో, ఒక్క మాట చెప్పనివ్వండి, నా దేవునికి సమస్తం సాధ్యమే. ఆయన మీ జీవితాన్ని మార్చగలడు, మీ పరిస్థితులను చక్కబెట్టగలడు, మీ జీవితంలో అద్భుతం చేయగలడు. యెహోషాపాతు తను తాను తగ్గించుకొని ఎప్పుడైతే మోకరించి 2 చేతులు దేవుని వైపు ఎత్తగలిగాడో, అతడు ఎప్పుడైతే ఆ స్థితిలోనికి వచ్చాడో అతను చూసిన అతని ప్రజలందరూ, దేశస్తులందరూ ఆయన రాజే మోకరించి ప్రార్థన చేస్తే మరి మేమేం చేయాలి అని ఎప్పుడైతే అందరూ మోకాళ్ళ మీదకు వచ్చారో అప్పుడు వారి జీవితంలో విజయం అనేది వాళ్ళ మోకాళ్ళ దగ్గరికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప అద్భుతమైన అనుభవం. ఆలోచన చేశారా? ఈరోజు విజయం రాకపోవడానికి, ఈరోజు అద్భుతాలు జరగకపోవడానికి గల కారణం ఏంటంటే మనము మన జీవితంలో మోకాళ్ళ అనుభవాల్లోనికి రాకపోవడం. మీరు ఎంత ఎక్కువగా మోకాళ్ళ అనుభవంలోనికి రాగలిగితే మీరు వంచలేని పరిస్థితులన్నీ అంత త్వరగా వంగిపోతాయి. దూరంగా మీది కాదు అనుకున్న విజయం, మీది కాదు అనుకున్న అద్భుతం అంతా కూడా మీ దగ్గరకు అది వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అలా రావాలి అని అంటే మనలో ఉన్న ప్రతిదీ కూడా ఏమవ్వాలి తెలుసా? కడగబడి మనము దేవుని వైపు తిరగాలి. మీరు ఆయన పేరు పెట్టబడిన ప్రజలు. మనమందరం ఎవరి వారము చెప్పండి? మనమందరం ఎవరి వారము? ఆయన వారము. అపోజిట్ పౌలు గారు అంటాడు, ఏమని తెలుసా? మనము ఆయన వారం. మనలో ఉన్నది ఎవరు? ఆయనే. అందువల్ల మనం బ్రతికినను ఆయన కోసమే, చనిపోయినను ఆయన కోసమే అంటాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అన్నాడు. ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలు తమను తాము తగ్గించుకొని గనక, వారు మోకరించి గనక దేవుని వైపు తిరిగారా, అద్భుతం చూస్తారు. ఖచ్చితంగా అద్భుతంగా వారి జీవితాలు మారిపోతాయి. ముందు చెప్పినట్లుగా అనిశ్చితి కలిగిన ఈ దేశంలో, అనిశ్చితి కలిగిన ఈ ప్రపంచంలో, అనిశ్చితి కలిగిన నీ కుటుంబంలో నీ జీవితంలో స్థిరత్వాన్ని నువ్వు చూస్తావు. ఆ స్థిరత్వం నీకు కావాలి అని అంటే నువ్వు అనుదినము అనుక్షణము కూడా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేవారుగా ఉండనే
ఉండకూడదు. మరింతగా లోతులోనికి, మరింతగా దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళ మీదకి వచ్చేవారుగా, ప్రార్థించేవారుగా మీరు మారిపోవాలి. ఈ రోజున జాగ్రత్తగా వినండి. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఈ అపాయమునకు భయపడను అని దావీదు భక్తుడు అన్నట్లుగా మనము కూడా విపరీతమైన కష్టాల మధ్యన, కన్నీళ్ల మధ్యన, విపరీతమైన న్యాచురల్ కలామిటీస్ మధ్యన, విపరీతమైన యుద్ధాల మధ్యన, ఎటు చూసినా కానీ శాంతి సమాధానాలు లేని భయంకరమైన పరిస్థితుల మధ్యన మనము కూడా దేవుని గణపరుస్తూ స్థిరముగా, క్షేమంగా ఉంటూ దేవుని వైపు నడవాలి అని అంటే మనము ఏం చేయాలి తెలుసా? దేవుని ముఖ దర్శనము చేసేవారుగా, దేవుని కోసం పరితపించేవారుగా మనం మారిపోవాలి. ఎప్పుడు ఫలాలు మన జీవితాల్లో దేవుడు ఆశించినట్లుగా ఉండేటట్లుగా చూసుకోవాలి. నా ప్రియ సహోదరి, సహోదర, మీరు జీవితంలో ఎంత లోతైన అనుభవంలోనికి వెళతారో అంత గొప్ప ఫలాలు ఫలించేవారుగా మీరు మారిపోతారు. అలాంటి అద్భుతమైన స్థితి కోసం నేను 2 సూత్రాలు చెప్తాను. 1 ఉపవాసం, 2 ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉపవాసము, ప్రార్థన. ఉపవాసము, ప్రార్థన ఎక్కడ ఉంటుందో ఆటోమేటిక్గా దేవుని కార్యాలు అక్కడ ఉంటాయి. దేవుడు అక్కడ ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. అందుకోసమే జీవితంలో ఎప్పుడు మీరు మరిచిపోకండి, జీవితంలో ఎప్పుడు మీరు కృంగిపోకండి. మీ జీవితంలో దేవుడు ఆయుధం ఇచ్చాడు. ఆయుధాన్ని మనం ఏం చేయాలి? చక్కగా ఉపయోగించుకోవాలి. ఏంటి ఆయుధం? ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఉపవాసం అనే ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈరోజు ఫలింపు నీ జీవితంలో ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి. మా ఏరియాలో అంటూ ఉంటారు, ఏమనంటే మీరు గమనించండి, ఒక పంట పండేసిన తర్వాత చివరిలో కాపు అంటే ఆ పంట చివరకు వచ్చేసిన తర్వాత ఆ యొక్క పంట యొక్క ఫలాలు మీరు గమనిస్తే దాని షేప్ కోల్పోయినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మామిడి తోటలు ఉన్నాయనుకోండి, మామిడి తోటల్లో మీరు గమనిస్తే ఆ మామిడికాయలు మంచి సీజన్లో ఉన్నప్పుడు చాలా లావుగా ఉంటాయి. చివరికి వచ్చేటప్పటికి ఎలా మారిపోతాయి మీరు గమనించారా? చివరికి వచ్చేటప్పటికి అంత పెద్ద కాయలు చిన్న చిన్న కాయలుగా మారిపోతాయి. అది వాటర్ మెలన్ కావచ్చు, అంటే పుచ్చకాయ తోటలు కావచ్చు, ఏదైనా మీరు గమనిస్తే ముందేమో అవి బలముగా ఉన్నప్పుడేమో మంచి సైజులోనూ మంచి షేప్లోనూ ఉంటాయి. అది రాను 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 కాలం అయిపోతున్నప్పటికీ భూమిలో బలం తగ్గిపోయేటప్పటికి ఏమో తెలుసా? ఆటోమేటిక్గా దాని కాయ లాభం పడిపోద్ది, దాని ఫలము రూపం మారిపోద్ది. మా ఏరియాలో అంటారు ఏమని తెలుసా? చివరికి వచ్చేటప్పటికి దాని రూపం మారిపోతే కుక్కమూతి కాయలాగా ఉంది ఏంటి ఈ కాయ అని అంటారు. మరి ఇట్లా ఇక్కడ అంటారో లేదో నాకు తెలియదు, కానీ ఆ కాయలు తీసుకోక అది బాగాలేదు అని అంటారు. మీరు ఎవరైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫ్రూట్ను మీరు కొంటారు? రంగు బాగుండాలి, రూపం బాగుండాలి, అలాగే రుచి బాగుండాలి. రంగు, రూపం, రుచి లేకుండా మీరు తీసుకుంటారా? పొరపాటును కూడా దాన్ని తెచ్చారు. ఆఫ్టర్ ఆల్ టీ ఓడే చెప్తున్నాడుగా, ఏమని? ఆఫ్టర్ ఆల్ నువ్వు కప్పు టీ కోసమే నువ్వు ప్రయత్నం చేస్తే నా టీ తాగు, నా కంపెనీ వాడు రంగు, రుచి, చిక్కదనం ఉందని చెప్తుంటే మనం అమాంతంగా వెళ్ళి ప్రతిరోజు దాన్నే వాడతాంగా. ఆఫ్టర్ ఆల్ ఒక వంకాయ కొండానుకో, లేకపోతే ఒక బెండకాయ కొండానుకో, లేకపోతే ఒక మామిడికాయ కొండానుకో, నువ్వు ఒక ఉల్లిపాయ కొండానికో చూసి దాన్ని షేప్ బాగోకపోతే, దాని రూపం బాగోకపోతే నువ్వు కొంటావా? కొనవు కదా. మరి నీలో ఫలింపు సరిగా లేకపోతే దేవుడు నీలో కార్యం ఎలా చేస్తాడు? నిన్నెలా వాడుకోగలుగుతాడు? గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉద్యమం రప్పించడానికి బలహీనలు వాడుకున్నాడు. దేవుడు పట్టణాలను కాపాడడానికి, దేవుడు వ్యవస్థలను కాపాడడానికి, దేశాలను కాపాడడానికి చాలా బలహీనులు, ఒంటరి వాళ్ళని ఉపయోగించుకున్నాడు. సమయం లేదు కానీ చెప్పడానికి. యెహోషువని మీరు గమనిస్తే అంటాడు ఏమని తెలుసా? యెహోషువ, నీకు నేను తోడుగా ఉంటాను కానీ నిబ్బరంగా జాగ్రత్తగా నిలబడి ఉండు. ఈ నా మాటలు నువ్వు జాగ్రత్తగా నీ యొక్క మనసులో ఉంచుకొని, నీ యొక్క నుదుటి మీద రాసుకొని, నీ మాటలు జాగ్రత్తగా నువ్వు పాటించినంత కాలం నిన్ను ఒక గొప్ప సైన్యంగా మార్చి వాడుకుంటా అన్నాడు. యెహోషువ గమనించండి, ఒక్కడే నిలబడి ఏం చేశాడు తెలుసా? శాసించాడు, సృష్టికి శాసించాడు. ఏమని? సూర్యుడా నువ్వు ఆగిపోమన్నాడు, చంద్రుడా నువ్వు నిలిచిపోమన్నాడు. సృష్టి సహితం నిలబెట్టేశాడు. ఎవరు? ఒక యవనస్తుడు. ఎందుకు ఈరోజు నీ మాట మీకు చెప్తున్నానంటే, ఎక్కడ ఫలింపు ఉంటుందో, ఫలింపు కలిగిన వారు వినండి జాగ్రత్తగా, వారికి డిగ్రీలు అవసరం లేదు, వారికి ఆస్తులు అవసరం లేదు, వారికి ఆయుధాలు అవసరం లేదు,
వారికి గొప్ప గొప్ప పరిచయాలు అవసరం లేదు. మీరు గమనిస్తే వారు గనక దేవుని కోసం మండుతున్నప్పుడు, ప్రార్థనలో, విశ్వాసంలో, వారిని బట్టి దేవుని యొక్క మనసు పులకరించినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు జరిగే కార్యం ఏంటి తెలుసా? వారు అనేక మందికి గొప్ప సెలబ్రిటీలుగా మారిపోతారు. వారు వ్యవస్థలను తలకిందులు చేసేస్తారు, పరిస్థితులను తలకిందులు చేసేస్తారు, కుటుంబ తలరాతలను మార్చిపడేస్తారు. ఈ రోజున అది మీరై ఉన్నారా లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. అది మీరుగా లేకపోతే ఎన్ని రోజులు దేవుని మందిరంలో కూర్చున్న ప్రయోజనం లేదు. మార్పు మనసులో నుంచి రావాలి, మార్పు గుండెల్లో నుంచి రావాలి, మార్పు మన జీవితంలో, మన ఇన్నర్ బీయింగ్లో నుంచి రావాలి. ఎప్పుడైతే లోన నుండి మార్పు మొదలవుతుందో, హృదయంతరంగాలు చూసే దేవుడు గనక నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. అల్పమైన వారు దేవునికి మనసునిచ్చి వారు ఫలభరితంగా మారారు. 4 కుష్ఠరోగులు కూర్చొని ఇలా అనుకున్నారు, ఇక్కడ కూర్చొని చచ్చిపోదామా అని అనుకున్నారు. చూడండి, దేవుడు 4 కుష్ఠరోగులను వాడుకొని ఒక దేశానికి కావలసిన సమృద్ధినిచ్చాడు, కరువును తీసివేశాడు. ఈరోజు మీరు కూడా అలాగే కూర్చొని ఉంటారా? దేవుని వైపు తిరిగి ఫలభరితంగా మారిపోతారా? అందుకోసమే నీ రూట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మూలాలను సరి చేసుకోండి, దేవునికి నచ్చిన ఫలాలని మీరు ఫలించండి. భక్తుడు అంటాడు, ఏమనంటే, ఒక అద్భుతమైన పాడతాడు, ఫలించకుండుట నీకు న్యాయమా. ఆయన ఫలాల్ని వెతికినప్పుడు మనం తప్పకుండా ఏం చేయాలి? ఫలించాలి. అంజూరపు చెట్టు ఫలాలను వెతికాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది ఫలించినప్పుడు ఏమన్నాడు? వెంటనే దాన్ని శపించాడు. చాలామంది అనుకుంటారు అక్కడే వ్రాయబడిందిగా అది ఫలములు ఇచ్చే కాలము కాదని వ్రాయబడిందిగా, యేసు ప్రభు వారు ఎందుకు దాన్ని శపించారు అని అంటారు. యేసయ్య మనల్ని చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ముగిస్తాను, మనము సిద్ధంగా ఫలభరితంగా ఉండాలి. ఆయన ఎప్పుడైనా చూడవచ్చు. మనము వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్స్, మనము చివరి కాలంలో లేదా ఉగ్రత కాలంలో, ఆయన రాకడ కాలంలో మనం ఉన్నాం. ఎందుకు దాన్ని శపించాడు అని అంటే, యేసు ప్రభు వారు చివరిసారిగా దాన్ని చూశాడు. మళ్ళీ ఈ భూమి మీద ఆయన ఆ అంజూరపు చెట్టును చూడ్డు, ఆయన ఆ ఫలాలను కూడా ఆయన తినడు. ఎందుకనంటే ఆయన శిలువ యాగము చేయబోతున్నాడు. యెరూషలేముకు వెళుతున్నాడు, శిలువ యాగం చేయబోతున్నాడు. వెళుతూ ఆకలిగా ఉండి చూశాడు దాని వైపు. ఒక్క అవకాశం, ప్రభు ఆకలి తీర్చే అవకాశం, అది సద్వినియోగం చేసుకోలేకపోయింది. చాలామంది అంటారు, ఇంకా మేము సిద్ధపడలేదండి బాప్తిసానికి, ఇంకా మేము సిద్ధపడలేదండి, మేము సిద్ధంగా లేదండి, మమ్మల్ని మీరు బైబిల్ రీడింగ్ చేయమంటే, ప్రార్థన చేయమంటే మేము సిద్ధంగా లేమండి అని అంటూ ఉంటారు. నువ్వు సిద్ధపడే కాలము కాదు, ప్రభువు కోరుకున్న కాలంలో నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు ఇచ్చే కాలంలో కాదు, ప్రభు అడిగే కాలంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. చాలామంది అంటారు, నన్ను సమృద్ధిగా దీవిస్తానండి అయ్యగారు, మందిరానికి ఉన్న అవసరాలన్నీ నేను తీర్చేస్తానంటారు. నాకు సమృద్ధి ఉంటే, నన్ను దీవిస్తే దేవుడు అన్నీ నేనే చూసుకుంటానంటారు. అన్నీ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఈ మాటలు అంటారు. కానీ నీకు నీ జీవితంలో ఏమీ లేనప్పుడే ఆయన అందుబాటులో, అవైలబిలిటీలోకి వస్తే, అప్పుడు నిన్ను ఆయన ఆశీర్వదిస్తూ నీ ద్వారా గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు స్థిరమైన ఆత్మీయ జీవితాలు మనం కలిగి ప్రభువు వైపు తిరిగితే మన దేశానికి క్షేమం ఇస్తాడు, మన కుటుంబానికి క్షేమం ఇస్తాడు, మనకు క్షేమం ఇస్తాడు. నీ రూట్ బాగుంటే ఫ్రూట్ బాగుంటుంది, ఫ్రూట్ బాగుంటే మీరు గ్రేట్గా మారుతారు. చెప్పండి, ఎలా మారుతారు? రూట్ బాగుంటే ఫ్రూట్ బాగుంటుంది, ఫలము బాగుంటుంది. ఫలము బాగుంటే ఎలా మారుతారు? మీరు గొప్పవారిగా మారుతారు.